డబ్బు చాలా చెడ్డది. రూపాయి రూపాయి నువ్వేం చేస్తావు అంటే అన్నదమ్ముల మధ్య అక్కచెల్లెల మధ్య చిచ్చు పెడతానంటది. అన్నట్టే చేసింది. టాలీవుడ్ లవర్ బాయ్ నితిన్ దగ్గర ఓ క్వాలిటీ ఉంటుంది. ఒక్క సినిమా హిట్ పడింది అంటే వచ్చే సినిమాలన్నీ దాదాపు డిజాస్టర్లు అవుతాయి. అలా భీష్మ హిట్తో హిట్ కొట్టిన ఈ లవర్ బాయ్కి మరో హిట్ పడటం చాలా కష్టమవుతుంది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఎక్స్ ఆర్డినరీ మ్యాన్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇప్పుడు 2 సినిమాలు చేస్తున్నాడు. ఈ 2 సినిమాలపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అందులో ఒకటి పవన్ కళ్యాణ్ టైటిల్. అదే తమ్ముడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వకీల్ సాబ్ సినిమాతో ఓ మంచి కంబ్యాక్ మూవీ ఇచ్చిన వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకుడు. దీంతో పాటు నితిన్ కు భీష్మ హీట్ ఇచ్చిన వెంకీ కుడుములతో ఓ మూవీ చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ రివీల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మూవీ టీమ్. ఈ సినిమాకు చాలా రోజుల నుంచి ప్రచారంలో ఉన్న టైటిల్ రాబిన్ హుడ్ నే మేకర్స్ ఫైనల్ చేశారు. ఈ గ్లింప్స్ చూస్తే ఈసారి నితిన్ పక్కాగా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. భీష్మ లాంటి మరో హిట్ ఈ కాంబో కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాబిన్ హుడ్ సినిమాలో నితిన్ ఓ దొంగ పాత్ర చేయబోతున్నాడు. ఈ గ్లింప్స్లో నితిన్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. డబ్బు చాలా చెడ్డది, రూపాయి నువ్వేం చేస్తావంటే అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెళ్ల మధ్య చిచ్చు పెడతాను అంటాది. అన్నట్టే చేసింది. దేశం అంత కుటుంబం నాది. ఆస్తులున్నోళ్లంతా నా అన్నదమ్ములు, ఆభరణాలు వేసుకున్నోళ్లంతా నా అక్క చెల్లెళ్ళు. అవసరం కొద్దీ వాళ్ల జేబుల్లో చేతులు పెడితే ఫ్యామిలీ మెంబర్ అని కూడా చూడకుండా నా మీద కేసులు పెడుతున్నారు. అయినా నేను హర్ట్ అవ్వలేదు. ఎందుకంటే వాళ్ల దగ్గర డబ్బులు తీసుకోవడం నా హక్కు. మై బేసిక్ రైట్. బికాజ్ ఇండియా ఈజ్ మై కంట్రీ. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. గ్లింప్స్ మొత్తంలో ఈ ఒక డైలాగ్ మాత్రమే ఉంది. ఈ డైలాగ్తో సినిమా ఎలా ఉంటుందో చెప్పేశాడు డైరెక్టర్ వెంకీ కుడుముల. కాగా ఈ సినిమాలో ముందుగా రష్మిక మందన్నాను హీరోయిన్గా అనుకున్నారు. కానీ మైత్రి మూవీ మేకర్స్తో రష్మికకు ఉన్న ఓ ఇష్యూ వల్ల ఆమె తప్పుకుందని ఒక టాక్ ఉంది. దీనిపై క్లారిటీ లేదు. కానీ ఈ సినిమాలో నితిన్ పక్కన శ్రీలీలను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. దీనిపై కూడా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.